వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. తెలంగాణలో ఎవరైనా సరే ఆ రెండు పార్టీల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అదే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. మిగతావి ఏవి పోటీలో లేవా, ఉన్నా కూడా ఆటలో అట్టిపండు లాంటివేనా అనేటువంటి కామెంట్ల నుంచి వాదనల వరకు వినిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల రంగంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మాత్రమే అత్యంత ప్రాధాన్యత ఉందా, బీజేపీ జనసేన కమ్యూనిస్టులకు లేవా అనేటువంటి దానిపై చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సిఏ నాగార్జునరెడ్డి గారితో. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. ఈ చాలామంది యూట్యూబ్లో చేసినటువంటి వాళ్ళు మధ్య మధ్యలో నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అడిగేటువంటి వాళ్ళు కూడాను, సార్ ఏంటి సార్ బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ అని అడిగారు. కానీ 10 మందిలో కనీసం ఒక్క పర్సన్ కూడా సార్ మిగిలిన వాళ్ళ గురించి అడగలేదు సార్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్నట్టు. అప్పటికే ఒక్కోసారి నేనే ఇంటరాక్ట్ అయ్యి అడిగేవాడి, ఎంతసేపు ఇక కాంగ్రెసా బీఆర్ఎస్ఆ అని అంటారు, అది బాగానే ఉంది అంటే మిగిలిన పార్టీలు ఏం లేవు అనుకుంటున్నాను తెలంగాణలో. ఏంటి ఉన్నాయి కదా, అవి ఉన్నా కానీ వాళ్ళు పెద్ద చేసేది ఏముంది సార్, నాకు అర్థం కాదు. కాంగ్రెస్ అంటేనే మాకు అంతంత మాత్రంగా ఉంది సార్. వాళ్ళకి ఒకవేళ 35-40 స్థానాలు వచ్చినా బీఆర్ఎస్ మీద వ్యతిరేకంతో కాంగ్రెస్ వాళ్ళకి వేసిన రేపు తీరా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇందులో 5 మందో 10 మందో మళ్ళీ బీఆర్ఎస్లోకి జంపు జిల్లాలు నీళ్ళు అవుతారనే భయాలు ఉన్నాయి సార్ మాకు. ఇంకా మిగిలిన పార్టీ వాళ్ళ గురించి వదిలేండి సార్, ఫ్రీ అండ్ ఫ్రాంక్గా చెప్పారు సార్. ఓకే, మరి వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉండడానికి ఏముందిలేండి సార్. షర్మిలమ్మ కూడా పార్టీ పెడతానని హడావుడి చేసింది, ఏమైంది? చివరి కాంగ్రెస్ వాళ్ళతో కలుస్తానని ఢిల్లీకి హైదరాబాద్కి తిరిగింది, సప్పబడిపోయారు, అయిపోయింది. కేఏ పాల్ గారు సంవత్సరం నుంచి అమెరికా వదిలిపెట్టి ఇండియాలోనే వచ్చాడు, ఆయన హడావుడి చేస్తున్నాడు. వాళ్ళని గురించి కూడా పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. సరే, ఇంక బీజేపీ వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు, వాళ్ళని కూడా పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అంటే ఈ బీజేపీ వాళ్ళు ఏం చేశారు? పాపం అరవింద్ కుమార్ గారు ఆయన బాగానే గెలిచాడు కదా, గెలిచాడేమో లేండి సార్, ఏంది నాకు అర్థం కాదు. పసుపు బోర్డు తీసుకొస్తానని స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చాడు. ఏం చేశాడు సార్ ఆయన? ఆరుమూరులో నిజామాబాద్లో బాన్స్వాడ లాంటి వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం అన్నమాట. వాళ్ళందరూ చాలా సామాన్యమైన మానవులు, చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, రాత్రిపూట ఐస్ క్రీమ్ బండ్లు తిప్పుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అనమాట వాళ్ళందరూ. అంటే తెలంగాణ ప్రజలలో కేఏ పాల్ గారిని కానీ, షర్మిల పార్టీని కానీ, బీజేపీని కానీ ఎవరు కూడా లెక్కలోకి తీసుకోవట్లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, ఉంటే ఉన్నారులేండి సార్, ఏది నాకు అర్థం కాదు. ఉండేది వాళ్ళు ఏం చేశారో చచ్చారో ఏంటి సార్, నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంప ముంచారు కదా సార్, మేము తెలంగాణలో ఉండేవాళ్ళం అయితే అయ్యాము, కానీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా వాళ్ళ కొంప ముంచారు కదా సార్. తెలంగాణలో ఉండే చీఫ్ మినిస్టర్ చెప్పాడు కదా సార్, ఇచ్చిన తప్పు లేదు వాళ్ళకి ఇవ్వండి. చేశారా చచ్చారా సార్ వాళ్ళు? ఎందుకు వేయాలి సార్ వాళ్ళకి ఓటు? కొంపలు ముంచేవాడు సార్ వాళ్ళంతా. అంతసేపటికి కూడాను బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఏమైనా మాట్లాడారా సార్? వాళ్ళు మాట్లాడరు. కడపలో స్టీల్ ప్లాంటరీ అన్నారు, దాన్ని కూడా చేయలేదు. అన్నీ ఇట్లాంటి పనులే చేస్తుంటారు సార్ వాళ్ళు. కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, ఎప్పటి నుంచో ఉంది, ఏం చేసి వచ్చారు సార్? చిన్న రైల్వే లైన్లు ఏమైనా వేసారా సార్? ఎప్పటి నుంచో అడుగుతున్నాం సార్ మేము. మిర్యాలగూడ నుంచి వరంగల్కో కాజీపేటకో ఒక 60 కిలోమీటర్ల చిన్న రైల్వే లైన్ అయింది సార్. సౌత్ ఇండియాలో చివరి దగ్గర నుంచి కూడా నార్త్ ఇండియా వరకు వెళ్ళొచ్చు. మీరు పొద్దున్న లేచింది మళ్ళీ 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 ట్యాక్స్, కాశ్మీరు కన్యాకుమారి అంటుంటారు కదా, చెయ్యండి సార్ అనేసి అంటే ఏవిడు మాట్లాడడం లేదు సార్. జీవీఎల్ని కూడా అడిగారంట, ఆయన కూడా నవ్వుకొని మొహం తిప్పుకొని పోయాడు సార్. అలా మొహం తిప్పుకొని నవ్వుకుంటూ పోయాడంటే అర్థమైంది సార్, పిచ్చి ముండాళ్ళకి అలా అడగడానికి మీరు ఎవరు అన్నట్టు ఉంది సార్ మాకు అర్థం. మిర్యాలు కూడా అలా చాలామంది చెప్పారు నాకు. ఓకే సార్, వాళ్ళందరూ ఎవరో చిన్నోళ్ళు ఏం కాదబ్బా, వాళ్ళందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ రైస్ మిల్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్పారంటే మనం లెక్కలోకి తీసుకోవాల్సిందేగా ఖచ్చితంగా. అందులో అక్కడ చుట్టుపక్కల సిమెంట్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి కదా, అది పెద్ద దూరం ఏం కాదు, చిన్న రైల్వే లైన్ వేసేయచ్చు. ఇంకొంతమంది మహబూబ్నగర్లో ఉండేవాళ్ళు ఏమడిగారో తెలుసా నన్ను, సార్ మాచర్ల నుంచి మహబూబ్నగర్ రైల్వే లైన్ కనుక కనెక్టివిటీ కనుక లింక్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది సార్ మాకు. ఇప్పుడు దేశం అంతా తిరిగిపోవాల్సి వస్తుంది ఏమన్నారు. ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా, ది మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. అలాంటి అన్నీ కూడాను మరి ఈ రెండు పార్టీలు వాళ్ళు చేయలేదు కదా, మరి అట్లాంటి వాళ్ళు మీరు బీజేపీకి వేయచ్చు కదా అంటే బీజేపీ వాళ్ళు అసలు చేయరు సార్, మీరు బయలువెళ్ళు అన్నట్టు. మరి కేఏ పాల్ గారి సంగతి ఏంటంటే ఏదో పేరు సార్, అంతేగాని అంతకంటే చేసేది ఏం లేదు. అప్పుడు నేను అడిగాను అన్నమాట కొంతమందిని, మీరు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళ సంగతి తెలిసిందే, బీఆర్ఎస్ వాళ్ళ సంగతి తెలిసిందే, కేసీఆర్ గారి సంగతి కూడా తెలిసిందే కదా మనకి. కేసీఆర్ గారికి పిఏగా పనిచేసినటువంటి దిలీప్ కుమార్ అనే ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆయన అపరిచితుడు అనే ఒక పుస్తకం రాశాడు, మీరు ఎప్పుడన్నా చదివారా అని అడిగాను నేను. మేము ఎప్పుడు వినలేదు సార్ అన్నారు. ఒకసారి చదవని చెప్పి చాలామందికి చెప్పాను నేను, మీ టీవీ ద్వారా కూడా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఓకే సార్, ఒక్కసారి ఆయన రాసినటువంటి అపరిచితుడు అనేటువంటి పుస్తకం చదవండి. కేసీఆర్ గారిని గురించి A to Z మీకు తెలుస్తాయి. దాని తర్వాత మీరు ఓటేసేటప్పుడు నిర్ణయించుకోండి.
నేను అందరికంటే చేసినప్పుడు వీడియో అడిగినప్పుడు నేను చెప్పాను కదా చదువు 65 సీట్లకు తగ్గకుండా బీఆర్ఎస్ వాళ్ళకి రావడానికి అవకాశం ఉందని కూడా చెప్పాను కదా. అవును సార్. సరే, ఇంకా ఓట్లు సంగతి సమాచారం, ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు నిలబడ్డారు, ఓటు పర్సంటేజ్ 18లో ఎంత 20లో ఎంత బోర్డు కనుక పెడితే గ్రాఫ్ లేదు చెప్పచ్చు. కానీ ప్రజలకు అంత ఓపిక లేదు. బీఆర్ఎస్ఆ కాంగ్రెసా ఈ రెండే. మిగిలిన పార్టీల గురించి అసలు పట్టించుకోవట్లా. బీజేపీ వాళ్ళకి 3-4 రావడానికి అవకాశం ఉంటాయి. ఎంఐఎం వాళ్ళకి ఒక 5-6 రావడానికి అవకాశం ఉంటాయి. ఇండిపెండెంట్లు 3-4 దాకా గెలిచేటట్టున్నారు. ఓకే సార్. 20-22 కాన్స్టిట్యున్సీస్లో ట్రయాంగులర్ ఫైట్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి జనాలు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. అక్కడ ఓట్ల చీలిక అనేటువంటిది బీఆర్ఎస్ వాళ్ళు చేసేదే. బీజేపీ వాళ్ళు చీల్చేటువంటి ఓట్ల మూలకంగా కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారా, బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారని చెప్పడం అనేటువంటిది మాకు కూడా కష్టంగానే ఉంది. 10% న్యూట్రల్ ఓటర్స్ ఉంటే నువ్వు ఏది చెప్పినా కానీ అది రైటు కావచ్చు, రాంగు కావచ్చు. 10% ఈజ్ నాట్ ఏ స్మాల్ జోక్, తెలుసా? 3,17,00,000 మంది ఓటర్లలో 31,00,000 మంది ఏమీ తేల్చడం లేదు, ఏమీ చెప్పడం లేదు, నువ్వు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా చెప్పడం లేదు అనేసి అంటే వాళ్ళు అల్టిమేట్గా చాలా సీరియస్ ఇంపాక్ట్ ఉంటుంది అది. సరే, ఇప్పటికే డిసైడ్ చేసుకోలేదా అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ఉంటారు కానీ నువ్వు అడిగితే చెప్పరు. మైక్ పెట్టినా ఇంకోటి పెట్టినా కానీ చెప్పరు. ఓకే సార్. సో అందుకని బీజేపీని కానీ, కేఏపాల్ కానీ, షర్మిలా పార్టీని కానీ, వేరే పార్టీని కానీ దే ఆర్ నాట్ కేరింగ్ ఎట్ ఆల్. ఓన్లీ 2 పార్టీస్, ఎయిదర్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్, అంతే. ఓకే సార్. ప్రధానమంత్రి గారు వచ్చి 3 రోజులు తిరిగినా కానీ ఏమీ ఇంపాక్ట్ ఉండదు. సార్, ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలు చాలామంది అంటున్నారు సార్. విశ్లేషకులు చెప్తున్నారు, కొంతమంది సర్వేల సంస్థలు చెప్తున్నారు సార్. ఏది ఏమైనప్పటికీ ఆ ప్రత్యామ్నాయం ప్రధాన పార్టీలు కాకుండా చిన్న పార్టీలు అయ్యేందుకు ఛాన్స్ లేదా? అస్సలు లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకో చదువు, నేను గత 3-4 నెలల దగ్గర నుంచి కూడాను మొదలుపెట్టి నేను అందరినీ కలిసినప్పుడల్లా అడుగుతానే ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు ఈ 3-4 నెలల నుంచి కూడా నాకు చెప్పినటువంటి మాట ఒకటే. ఓకే సార్. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి మర్చిపోండి సార్. ఇంకా బీజేపీ వీళ్ళు సంగతి ఇవన్నీ తీసేయండి సార్. షర్మిలా గారు బస్ యాత్ర చేశారు, తగలబెట్టారు, అరెస్ట్ చేశారు, ఇవన్నీ తీసేయండి సార్. బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, అంతే. ఇదిగో నిష్పక్షపాతంగా ఆడుకుందాం. ఇంకా ఎలక్షన్ 3 నెలలు టైం ఉంది. కానీ మరి నువ్వు బీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నావా, కాంగ్రెస్కి వేయకూడదాం అని నేను అడిగితే బీఆర్ఎస్ ఎందుకు వేయాలో చెప్పండి సార్ అని అడిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాంగ్రెస్కి ఎందుకు వెయ్యకూడదు సార్ అని నన్నే తిరిగి ప్రశ్నించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ 3-4 నెలల క్రితం. ఇప్పుడు ఆ చేంజ్ అనేది మనకు క్లియర్గా కనపడుతుంది. లాస్ట్ టైం 2018లో 19 సీట్లుగా వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి. అవును సార్. ఈసారి మంచి ఊపిలో వచ్చారు. మౌత్ క్యాంపెయిన్ బాగా చేసుకున్నారు. కేసీఆర్ గారు జనాలని కలవడు, అసలు మాట్లాడు, ఎవరిని కేర్ చేయడు, నేను కింగులాగా బిహేవ్ చేస్తాను, నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, ఇష్టమైతే అపాయింట్మెంట్ ఇస్తాను, లేదంటే లేదని లెవెల్లో మాట్లాడతాడు సార్ ఆయన అనేటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది. పాపం కేటీఆర్ గారు ఎంత ప్రయత్నించి కవర్ చేసినా, హరీష్ ఎంత కవర్ చేసినప్పటికీ ఆ వ్యతిరేకత అనేటువంటిది కాంగ్రెస్కి ఫేవర్ అయింది. అందుకని ఈసారి కాంగ్రెస్ వాళ్ళకి 40 దాకా రావడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం 88 బీఆర్ఎస్ఆ. అవును సార్. -20 కన్నా తీసుకుంటే 68 బీఆర్ఎస్ఆ. ఆ 20 అనేటువంటిది వచ్చి కాంగ్రెస్ వాళ్ళకి యాడ్ అయితే 19 + 20 అంటే 39 అయిపోవట్లా. అవును. కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్ ఏమీ లేదు చదువు. కేవలము బీఆర్ఎస్ మీద ప్రత్యేకించి యువతలో ఉండేటువంటి వ్యతిరేకత భావం ఏదైతే ఉందో అదే కాంగ్రెస్. ఓకే. కాంగ్రెస్ వాళ్ళు చేసిన గొప్ప ప్రయత్నం అంటూ లేదు. కాంగ్రెస్ వాళ్ళ మీద పెద్ద అభిప్రాయం ఏంటో తెలిసిన పొద్దున్న లేసమని వీళ్ళు పద్యాన్ని ఢిల్లీ పరిగెత్తారండి. ఎవడన్నా ఎదుగుతున్నా అంటే వాడిని ఎదగనే లాగుతారు. చీఫ్ మినిస్టర్ ఎప్పుడెవరు చెప్పేసి అవ్వలేదుగా. అయినా కానీ వాళ్ళకి ఓటు వేసినా కానీ ఉపయోగం లేదు సార్. రేపు ఏదైనా బీఆర్ఎస్ వాళ్ళకి 60 కనుక వచ్చి ఇబ్బంది పడతామో సంఘర్షణ వచ్చారు అనుకుంటే ఇటు నుంచి ఒక 10 మంది అటు జంప్ అయినా జంప్ అవుతారు సార్. కాంగ్రెస్ వాళ్ళకి 45 వచ్చినా కానీ ఉపయోగం ఉండదు సార్. 10 మంది అటు జంప్ అవుతారు, పద్యాన్ని ఢిల్లీ వరకు ఎత్తారు సార్ అనేటువంటి ఒపీనియన్ నాకు ఎక్కువ మంది చెప్పారు. ఇక నువ్వు వేరే పార్టీ వాళ్ళ గురించి అడుగుతున్నావు కదా, మర్చిపోవసలు ఇంక వాళ్ళ గురించి సార్. యువతలో చాలా వ్యతిరేకత ఉన్న మాట మటుకు వాస్తవం. ఇది మటుకు బీఆర్ఎస్లో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే చదువు, పోలింగ్ రోజున ఓటర్స్ని ఒప్పించి మెప్పించి అవసరమైతే వాళ్ళకి కాస్త ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి లేడీస్కి కానీ ఓల్డ్ పీపుల్కి కానీ పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓటేయించుకోవడం అనేటువంటిది పోల్ మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్లో దేశవ్యాప్తంగా కూడాను బీజేపీ మంచి దిట్ట. నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నా సార్. ఆ పోల్ మేనేజ్మెంట్ అనేటువంటిది బీఆర్ఎస్ వాళ్ళు కనుక చేసుకుంటే 4-5 సీట్లు ఎక్కువ వస్తాయి. ఓటింగ్ శాతం కూడా పెరుగుద్ది వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి అదే అడ్వాంటేజ్. మరి మధ్యలో బీజేపీ వాళ్ళ సంగతి ఏంటంటే చెప్పాను కదా 3-4 కాన్స్టిట్యున్సీలో గెలవడానికి అవకాశం ఉంటుందని. అక్కడ పోల్ మేనేజ్మెంట్ చాలా గట్టిగా చేస్తారు. ఇది ఒక పార్ట్.
రెండవది మనీ పార్ట్. డబ్బులు తీసుకొని ఓటు వేసావు అనేసి అంటే నీకు నీతి నిజాయితీ న్యాయము ధర్మము లేదని లెక్క. డబ్బులు తీసుకొని మందు తాగి బిర్యానీ తిని ట్రాక్టర్ ఎక్కి తిరిగి ఓటు వేసావు అనేసి అంటే వచ్చే జనంలో నువ్వు ఏ పందివో దున్నపోతు పోయి పుట్టడం గ్యారంటీ. దేవుడి మీద ఇంకా నమ్మకం ఉంటే దయచేసి మనకి ఆ పని చేయవాకండి. మీకు ఇష్టం వచ్చినప్పుడు ఓటు వేయండి, కానీ డబ్బు తీసుకొని మనకి ఓటు వేయకండి. మీరు చక్కటి క్యాండిడేట్ని వెన్నుకోండి, ఓటేయండి. అతన్ని చూడండి, పార్టీని చూడండి, వాళ్ళ విధానం చూడండి, ఓటేయండి. డబ్బులు తీసుకొని ఓటేయడం ఏంది నాకు అర్థం కాదు. టూ మచ్ కదా అది. ఎగ్జాక్ట్లీ. దగ్గర నేనేం చెప్తున్నానంటే, నేను శపిస్తున్నాను అనుకో, తిడుతున్నాను అనుకో, ఏమైనా అనుకోకండి, ఈ టీవీ ద్వారా చెప్తున్నాను. డబ్బు తీసుకొని నువ్వు ఓటు వేసావు అనేసి అంటే నీ అంత నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాల దౌర్భాగ్యపు దరిద్రం ఉన్నవాడికి ఈ దేశంలో నివసించే అధికారమే లేదు. నువ్వు సచ్చినోడి కిందనే లెక్కను అంతే. కానీ డబ్బు ప్రభావం లేదా అంటే చాలా ఉంటుంది. ఖచ్చితంగా సార్. రెండు పార్టీల వాళ్ళు ఇస్తారు. వీళ్ళు 5,000 ఇస్తే వాళ్ళు 3,000 ఇస్తారు. పోయినసారి చూసాంగా మనం, బై ఎలక్షన్లో చూడాల 800 కోట్లంట, కేవలం మందు తాగడానికి 300 కోట్లంట. ఆ ఏరియాలో ఉండే కొంతమంది నేను ఫోన్ చేసి అడిగాను నేను లాస్ట్ టైం. ఏది అమిత్ షా వచ్చి మన రామోజీరావు గారిని గెలిచిపోయాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ని పిలిచినప్పుడు, ఎరా మీకు మంచి వ్యాపారం జరిగి ఉంటుంది కదా అంటే, మామూలు వ్యాపారం కాదు మా 300 కోట్ల వ్యాపారం జరిగింది మామయ్య అని చెప్పారు. ఏది బైపోల్ ఎలక్షన్స్కి. మరి ఇంకా మామూలు ఎలక్షన్స్లో ఎట్లుంటుంది మరి? తెలంగాణలో ఇంతకుముందు ఇంత డబ్బు వరద ప్రవాహంలాగా పారడం లేదబ్బా. ఆంధ్రప్రదేశ్లో ఉంది కానీ తెలంగాణలో లేదు. ఇప్పుడు అది తెలంగాణకు కూడా వచ్చింది. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు లేదు. ఇది తెలుగు రాష్ట్రాలకు రావడానికి కారణం ఎవరంటే తమిళనాడు. 4 ఓట్లు ఉన్నాయంటే రెఫ్రిజిరేటరు, 5 ఓట్లు ఉన్నాయంటే రెఫ్రిజిరేటర్ టీవీ, కలర్ టీవీలు. అవి తమిళనాడు నుంచి మన ఆంధ్రప్రదేశ్కి ఇంపోర్ట్ అయినాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఇంపోర్ట్ అయినాయి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురును చూసి మన కర్ణాటకలో కూడా అదే పని చేశారు. ఉత్తరప్రదేశ్లో బీహార్లో ఇట్లా ఉండదబ్బా. ఉత్తరప్రదేశ్లో బీహార్లో ₹1 కోటి మ్యాక్సిమం 1,25,00,000 1,20,00,000 ఖర్చు పెట్టారంటే ఎంపీకి చాలా ఎక్కువ ఖర్చు పెట్టినారు. మన ఆంధ్రప్రదేశ్